రైట్, ఇది బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా అధికారంలో ఉంది కాబట్టి పార్టీ ఫిరాయింపులు అంటే ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీకి చేంజ్ అవ్వడం చాలా వరకు అది రేర్ అని కూడా చెప్పొచ్చు. సో అలాంటి సిచ్యువేషనే జగిత్యాల సీనియర్ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డికి అయితే చోటు చేసుకుందనే చెప్పాలి. రైట్, మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించిన సీనియర్ రాజకీయ నాయకుడు జీవన్ రెడ్డి కార్యకర్తల సమక్షంలో ప్రకటన. సో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎన్నో ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉంటున్నారు. అంటే దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే దీనికి సంబంధించి తెలంగాణ వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు హయాంలో ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సో ఒక్కసారిగా జీవన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పటికీ నేపథ్యంలో అంత సీనియర్ నాయకులైన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈరోజు పార్టీకి రాజీనామా చేయడం చాలా వరకు అక్కడ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదు. జగిత్యాలలో ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకురావద్దని చెప్పినా వినలేదు. నేను నా కార్యకర్తలు అనేక ఇబ్బందులు అవమానాలు పడుతున్నాము, తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నాను అని చెప్పేసి అయితే జీవన్ రెడ్డి తన ఎక్స్ ద్వారా తను చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఎన్నో ఏళ్ళబడి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉంటున్నప్పటికీ కూడా ఈరోజు ఒక్కసారిగా రిజైన్ చేయడం అయితే చాలా వరకు పార్టీ నుంచి తప్పుకున్నారంటే చాలా వరకు ఆశ్చర్యానికి గురి చేసింది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షానికి వెళ్తున్నారా, బీఆర్ఎస్ పార్టీలోకి ఏమైనా వెళ్తున్నారా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా ప్లస్ పాయింట్స్ ఏమైనా వచ్చాయా, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే చాలా వరకు మంచిది, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటేనే ఏమైనా పదవులు వస్తాయి అని చెప్పేసి అని ఆయన అనుకున్నారా, లేకపోతే ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్గా మారిందని కూడా చెప్పొచ్చు. ఓవరాల్గా మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే అటు మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇవి రెండింటికి సంబంధించి కూడా జీవన్ రెడ్డికి చాలా వరకు పెద్ద ఎత్తున ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. అట్ ది సేమ్ టైం ఏమైనా టర్నింగ్ పాయింట్ అవుతుంది అనేది కూడా చాలా వరకు ఎన్నో ఆరోపణలు వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎవరైతే దానం నాగేందర్ కావచ్చు, లేకపోతే కడియం శ్రీహరి, వీళ్ళిద్దరికి కూడా స్పీకర్ ఏదైతే ఛార్జ్ షీట్ ఇచ్చిన నేపథ్యంలో క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ వాళ్ళని ఎలాంటి కాకుండా వాళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కండువ కప్పుకున్న నేపథ్యంలో చాలా వరకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ ఈరోజు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న, అటు బీజేపీలో ఉన్న, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఖచ్చితంగా ప్రతిపక్షం కాబట్టి అధికార పక్షంలోకి మేమే రావాలి అని చెప్పేసి అధికార పక్షంలోకి వస్తారే తప్ప ఇలా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలకు వెళ్ళడం చాలా వరకు రేర్గా మనం చూస్తున్నామని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా జీవన్ రెడ్డి రాజకీయ అడుగులు ఏ పార్టీకి కొనసాగుతాయి, మరి ఏ పార్టీలో అడుగు వేస్తారు అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇవి జగిత్యాల్లో ఉన్న అప్డేట్స్ అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఎదురు దెబ్బ, లేకపోతే మైనస్ పాయింటా, లేకపోతే కీలక మరప అనేది కూడా చాలా వరకు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రవీణ్ తో శ్వేతంగర్, హిట్ టీవీ, గాంధీ భవన్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.